నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చినవలసల గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన మల్లాడి రాంబాబు, గంగాభవాని దంపతులను పరామర్శించిన జెడ్పీటీసీ శామ్యూల్. ఐపోలవరం ఎంపీడీఓ కార్యాలయంలో కిషోర వికాసం వేసవి సెలవుల కార్యక్రమాలు. తాళరేవు మండలం గాడిమగ గ్రామంలో చినవలసల గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన మల్లాడి రాంబాబు, గంగాభవాని దంపతులను పరామర్శించి రైసు, వస్త్రాలు, ఆర్థిక సహాయాన్ని తాళరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ అందజేశారు. తాళరేవు మండలం గాడిమగ గ్రామంలో చినవలసల గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన మల్లాడి రాంబాబు, గంగాభవాని దంపతులను పరామర్శించి రైసు, వస్త్రాలు, ఆర్థిక సహాయాన్ని తాళరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువకులు, నాయకులు, కార్యకర్తలతో పాటుగా రేకాడి వర్మ తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం ఎంపీడీఓ కార్యాలయంలో కిషోర వికాసం వేసవి సెలవుల కార్యక్రమాల పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. సిడిపిఓ నిహారిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, గ్రామ సెక్రటరీ మూర్తి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జు సాగిరాజు సూరిబాబురాజు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. అనంతరం వ్యక్తిత్వ వికాసంపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొంతు ప్రసాద్, నంబూరి సీతారామరాజు, వైస్ ప్రెసిడెంట్ పూలపకుర కొండ, పుల్లెపు కళాభూషణం, అంగన్వాడీ టీచర్సు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణం చేస్తున్నాము. మా పిల్లల విద్య శ్రేయస్సుకు మేము కృషి చేస్తాం. తాళరేవు మండలంలో జీవేమవరము, పటవల, లచ్చిపాలెం, ఉప్పొంగల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావులు హాజరయ్యారు. తాళరేవు మండలంలో జీవేమవరం, పటవల, లచ్చిపాలెం, ఉప్పొంగల తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి. పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల బూరిబాబు, మోపూరి వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, దూలిపూడి బాబీలు హాజరై మాట్లాడారు. అనంతరం ఉప్పొంగల గ్రామ కమిటీ అధ్యక్షులుగా గుత్తాల మహాలక్ష్మి, కార్యదర్శిగా పంపన శ్రీనివాస్, లచ్చిపాలెం గ్రామ కమిటీ అధ్యక్షులుగా కొండెపూడి నూకరాజు, కార్యదర్శిగా పంపన రామనారాయణలు ఎంపికయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈవేళ అంటే మండల వారీగా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు, సెక్రటరీలు, దాని అనుబంధ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఎందుకంటే పార్టీ ముఖ్యంగా పార్టీ చాలా అవసరం. ఈ రాష్ట్రానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే. గ్రామ స్థాయిలో ఏదో ఉందో రాష్ట్ర స్థాయిలో కూడా అదేవిధంగా ఈ ప్రజల యొక్క అభిష్టం మేరకే గ్రామ కమిటీ జరుగుతుంది. ప్రజలు ఏమి చెప్పినా ప్రజల యొక్క అనుగుణంగానే పార్టీ నడవాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మన లోకేష్ గారు కానీ వారంతా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీ కూడా మాది క్రమశిక్షణ గల పార్టీ. మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచి 83లో మన స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఆ ఈవెంట్ కూడా దాని చంద్రబాబు నాయుడు గారి సంస్కరణల ద్వారా ఈవెంట్ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఆయన ఆశయాలు కూడా ఉంటే ఇది రాష్ట్రాన్ని మన అమరావతి రాజధాని పేరు రాష్ట్రం. ఈ రాష్ట్రం ఇప్పుడైతే అన్ని రకాలుగా అందరికీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కూడా గ్రామ వారీగా కార్యక్రమం చేసి మండలిగా వేసి మళ్ళీ రాష్ట్రాన్ని
బాగా బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో మంచి సుదీర్ఘమైన రాజకీయం చేయడం ఉద్దేశంతో ఇవాళ పార్టీని పరిస్థితులు చేస్తున్నారు. ఆ విధంగా కూడా ఇవాళ గ్రామ సభలో మన నాయకులంతా ఉల్లాసపడి వాళ్ళపడి మర్చిపోవడంలో కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు. కార్యకర్తలు గ్రామీణ అదే ప్రతి గ్రామంలో కూడా మాకు చదువుతున్న గ్రామ కమిటీలు కూడా చాలా బ్రహ్మాండంగా పటిష్టంగా చేస్తున్నారు. ఏ అవకతవకలు లేకుండా అందరినీ అతిష్ట మేరకు ప్రజలందరూ సమీకరించి చేయడం కార్యక్రమం ఈవేళ నచ్చిపోతున్న కూడా ఉదయం కూడా గ్రామ కమిటీ కూడా వేదించారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరూ దగ్గర కానీ వీళ్ళందరూ కూడా సంవత్సరం కార్యక్రమం కూడా చేస్తున్నాం. నేను కూడా ఈవేళ ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా చేస్తాను. మనకి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ముగ్గురు కార్యదర్శులు, ఒక కోశాధికారి. అందులో ఖచ్చితంగా ఈ 10 మందిలో ఒక లేడీ ఖచ్చితంగా ఉండాలండి. అలాగే అనుబంధ సంఘాల్లో ప్రతి దానికి తెలుగు యువత కానివ్వండి, రైతు కానివ్వండి, ఐటీడీసీ కానివ్వండి, రైతు కానివ్వండి, అన్నింటికి కూడా మైనార్టీసీలు కానివ్వండి, అది ఎస్సీసీలు కానివ్వండి, ఎస్సీసీలు కానివ్వండి, వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు సభ్యులను తీసుకొని ఉండాలి. మన వేసినటువంటి కుటుంబ సహకార సమితి సభ్యుల్లో వాళ్ళ నంబర్ ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ అన్నారు. మండలంలోని నీలపల్లి చెక్పోస్టు వద్ద భారతీరాజు ఆధ్వర్యంలో మంగళవారం బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని శివన్నారాయణ మాట్లాడారు. ముందుగా కేక్ కట్ చేసి బాలయ్య అభిమానులకు అందజేశారు. అనంతరం ద్రాక్ష జ్యూస్ చలివేంద్రాన్ని ప్రారంభించి ద్రాక్ష రసాన్ని అందరికీ అందజేశారు. బాలకృష్ణ నటనలో తండ్రికి తగ్గ తనయుడుగా అన్ని పాత్రల్లోనూ తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఇటు రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తూనే క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నారని అన్నారు. అలాంటి నాయకుడు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు బాలయ్య సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి మహేష్, మేడిశెట్టి గోవిందు, చంద్రాల బాబీ చౌదరి, సిహెచ్ మూర్తి, కుంపట్ల రాంబాబు, బెజవాడ రామకృష్ణ, కాకి లోవరాజు, మసకపల్లి వెంకటేశ్వరరావు, సంగాని అన్నవరం, బొమ్మిడి సత్తిబాబు, సిహెచ్ రామారావు, జక్క బాబురావు, భారతీయ వెంకన్న బాబు, అమలదాసు కామరాజు, చిట్టూరి కిట్టు, భారతి, శివరామరాజు, సలాది శ్రీరామ్మూర్తి, పలువురు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. ఆ సినిమాలో ఎంతో నటిరాలు కాజులూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు వెంటనే వేయాలని, పొలం గట్లపై ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని, సాగు చేస్తున్న కౌలు రైతుల పేరున ఈ క్రాప్ నమోదు చేయాలని కోరుతూ ఈ నెల 11వ తేదీన అనగా బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహిస్తామన్న జిల్లా కార్యదర్శి ఒల్లు రాజబాబు. ఈ సందర్భంగా కోలంక గ్రామంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కౌలు రైతుల సంక్షేమం కోసం నూతన చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చే సంవత్సరం దాటిపోయిందన్నారు. చట్టం మాత్రం రాలేదన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతు సహాయక కేంద్రాలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయినా సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయక మధ్యవర్తులను మరియు మిల్లర్లను ఆశ్రయించి అయినా కొడకు అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరు మీద డబ్బులు వేస్తామని నమ్మించి ఓట్లు వేసుకున్నాక మాట మరచిందన్నారు. భూ యజమానులకు మాత్రమే వేస్తానన్న మాట సరికాదని, కౌలు రైతులకు కులంతో సంబంధం లేకుండా అందరికీ వేయాలని ఆయన కోరారు.
ఈ క్రాప్ కౌలు రైతుల పేరున నమోదు చేయాలని, బ్యాంకు అప్పు రీషెడ్యూల్ చేయాలని, ఈ సమస్యలన్నింటిపై మంగళగిరి CCLA ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. 3వ నెల గడుపుతూ ఉన్నది. ఇప్పటి వరకు చట్టం ఊసే తేలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభావ ఏదైతే ఉన్నదో ఈ అన్నదాత సుఖీభావ ప్రతి కౌలు రైతుకి 20,000 రూపాయలు వేస్తాం. వాళ్ళ 13,000 వేసారు కానీ ఈ అన్నదాత సుఖీభావ ప్రతి కౌలు రైతుకి 20,000 రూపాయలు వేస్తాం. వాళ్ళ 13,000 వేసారు కానీ మేము 20,000 వేస్తామని చెప్పి నమ్మబలికారు. కానీ ఇప్పటికీ కూడా ఆ 20,000 రూపాయలు 2024 తగ్గొట్టారు. మళ్ళీ 2025 గడుస్తూ ఉన్నది. ఈ డబ్బులు లేవు, ఆ డబ్బులు లేవు. ఈ ప్రభుత్వాన్ని వెంటనే వేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ క్రాప్ చేయాలి. ఎవరైతే సొంతంగా కౌలు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ క్రాప్ చేయాలి. భూమి ఏమో కౌలు రైతు చేస్తున్నాడు, ఈ క్రాప్ ఏమో సొంత రైతు చేయించుకున్నాడు. ఎక్కడ అన్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అది చేత కౌలు రైతు చేయాలి. అంతేకాదు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఏ కారణం చేతన్నా కట్టకపోతే వాళ్ళందరికీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ అప్పిచ్చి తర్వాత వాయిదాల ప్రకారంగా కట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇటువంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఓసీ కులాల వారు ఈ కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కాపులు కానీ, కమ్మ కానీ, రెడ్లు కానీ అనేక మంది ఓసీ కులాలందరూ కూడా ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ఒక పక్కనే చిన్న సన్నకారు రైతులకి అలాగే భూ యజమానులకి మాత్రమే రైతు భరోసా చేస్తాం, కౌలు రైతులకు వేయమని చెప్తా ఉన్నారు. అసలు కౌలు రైతులకు వేసిన ఓసీ ఎస్సీ బీసీలకు మాత్రమే వేస్తూ ఉన్నారు. పాపులు ఏం పాపం చేశారు, అలాగే ఓసీ కులాల్లో ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారని ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అందుచేత ఓసీ కులాలకు కూడా ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో అన్నదాత సుఖీభావ వెంటనే వెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీనికోసం రేపు బుధవారం అనగా 11వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా జరుగుతూ ఉన్నది. ఈ ధర్నాకి పాలంక నుంచి వందలాదిగా రైతులందరినీ కూడా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ విధంగా రైతులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాని రేటు గురించి కూడా చెప్పండి సార్. ప్రభుత్వం వదిలేయడం వల్ల అంకిన కాడకల్లా దోపిడీ చేస్తూ ఉన్నారు. ధాన్యం బాస్తాలు మిల్లి కాడికి వెళ్ళిన తర్వాత దాంట్లో అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి 4 కేజీలు 5 కేజీలు కోత కోస్తూ ఉన్నారు. అలాగే 1450 1500 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ధాన్యం దోపిడీ విపరీతమైనటువంటి దోపిడీ చేసి రైతులు దోచుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం పట్టించుకొని ఇటువంటి చెయ్యాలి. లేని పక్షంలో రైతులే గుణపడని చెప్తారు ఈ ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నవలసల గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన మల్లాడి రాంబాబు, గంగాభవాని దంపతులను పరామర్శించిన జెడ్పీటీసీ శామ్యూల్. ఐపోలవరం ఎంపీడీఓ కార్యాలయంలో కిషోర వికాసం వేసవి సెలవుల కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.